హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ రెండిటికి మనకు మస్ట్ అండ్ షుడ్గా ఐటీఐ అడుగుతున్నారు. దేనికైనా సరే ఐటీఐ అనేది మస్ట్ అండ్ షుడ్ అయ్యింది. మీకు తెలుసా, 10th ఇంటర్తోనే మనం జాబ్ సాధించుకోవచ్చు. అది ఎలా సాధించుకోవాలి, మనం ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి, మీకు తెలిసిన వాళ్ళు 10th ఇంటర్తోనే ఎవరన్నా ఎడ్యుకేషన్ స్టాప్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి నేను చూపిస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అండి. ఇది ఇన్స్టిట్యూట్. సో ఇది వచ్చేసి మనకు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో శివం రోడ్ ఉంటుంది. శివం రోడ్కి విద్యానగర్కి మధ్యలో శివం రోడ్ బస్ స్టాప్ దగ్గర పక్కనే మనకు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని మనకు ఈ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రన్ అవుతున్నటువంటి, మన ప్రధానమంత్రి మోడీ ద్వారా రన్ అవుతున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ చాలా అరుదుగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లు. ఇవి మన తెలుగు వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసుకోరు తెలియక. ఇందులో ఎక్కువ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కూడా నార్త్ ఇండియన్స్ ఉంటారు. మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేసి చూడండి. ఉన్న మొత్తం నార్త్ ఇండియన్స్, స్టూడెంట్స్ కూడా నార్త్ ఇండియన్స్, అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి మెషనిస్ట్, టర్నరు, సోలార్ సిస్టము, అలాగే అడిక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ 3D ప్రింటింగ్ అండి. ప్లస్ ఇది ఎలిజిబిలిటీ ఓన్లీ 10th పాస్ విత్ జాయిన్, గెట్ ట్రైన్డ్ అండ్ గెట్ 100% ప్లేస్మెంట్ ఇన్ రిప్యూటెడ్ ఇండస్ట్రీస్. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రామంతపూర్. సో మనకు రామంతపూర్లో కూడా ఉంది అని ఇచ్చారు, కానీ మనకు ఓన్లీ ఇక్కడే క్లాసెస్ జరుగుతాయి. దానికి వచ్చేసి డ్రోన్ టెక్నీషియన్, అలాగే ఆర్పిఏ డ్రోన్ పైలట్, అలాగే టెక్నీషియన్ ఎలక్ట్రిక్ అండ్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేరు. సో కోర్సు డ్యూరేషన్ వచ్చేసి నేను చూపించినటువంటి బోర్డులో కూడా ఉంది. నేను క్లాస్లోకి వెళ్ళి తీద్దాం అనుకున్నాను, కానీ క్లాసెస్ రన్ అవుతున్నాయి. మనకు క్లాసెస్ లోపలికి అలా వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి నేను వెళ్ళలేదు. సో నేను విత్ పర్మిషన్తోనే ఇది తీసుకొని వచ్చాను. సో ఇదంతా మనకు కాలేజ్ అవుట్స్కైట్ సరౌండింగ్ అండి. ఇక్కడ వెళ్తున్నటువంటి వీళ్ళంతా స్టూడెంట్. డ్రెస్ కోడ్ ఉంటుంది. కొన్ని కోర్సెస్ వచ్చేసి మనకు 2 years ఉన్నాయి, కొన్ని కోర్సెస్ వచ్చేసి 1 year ఉంటుంది. విత్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. చాలా మంది ఇంకో డౌట్ ఏం అడిగిన్లు అంటే, అక్క ఇది ఓన్లీ గర్ల్స్కేనా అని చెప్పేసి అడిగిన్లు. నో, ఓన్లీ గర్ల్స్ కాదండి, బాయ్స్కి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, బాయ్స్ వెళ్తున్నారు కదా, వీళ్ళంతా ట్రేడ్ చేసే వాళ్ళే. ఇది ఎవ్రీ ఇయర్ మనకు జూన్ టు జూలై మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది. మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మనకు కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ ఎవ్రీ క్లాస్కు 20 మెంబర్స్కి 24 మెంబర్స్కి అలో ఉంటుంది. తర్వాత అసలు అలో ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ అయితే 3D ప్రింటింగ్కి ఒక నోటిఫికేషన్ రన్ అవుతుంది. మీరు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫిల్ చేయండి. మీకు ఒక ఆప్షన్ ఉంది ఇప్పుడు డైరెక్ట్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి. అది కూడా 3D ప్రింటింగ్ ఒక్కటే ఉంది ఇప్పుడు నోటిఫికేషను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్కి అపోజిట్లోనే ఉమెన్స్కి సంబంధించింది ఉంది. ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే కాస్మెటాలజీ, వీటన్నిటికీ కూడా మనకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది మనకు 1 weekలో నేర్పించే కోర్సెస్ ఉన్నాయి, అలాగే 1 year నేర్పించే కోర్సెస్ ఉన్నాయి. 1 year అని అంటే మనం ఇప్పుడు జూన్ టు జూలై మధ్యలోనే అప్లై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆప్షన్ లేదు. సో 1 week కాబట్టి 1 week మనకు 345 rupees అవుతుంది. 1 yearకు కూడా చాలా తక్కువ. ఫీ స్ట్రక్చర్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఫీ స్ట్రక్చరు ఆల్ కేటగిరీస్కి అయినా కూడా, ఒకవేళ మన SC STకి అయితే 375, బీసీ వాళ్ళకైతే 500 above, 600 above అలా ఉంటుంది. మామూలుగా అంటే 1 year కోర్సెస్కి సంబంధించినవి అని చెప్తున్నాను నేను. ఓన్లీ 1 week అయితేనే 345 అట్లా అని చెప్పారు. 1 yearకి అయితే మినిమం 1000 అలా అవుతుంది. కానీ కాలేజ్ వాతావరణం కానీ, ఇన్స్టిట్యూట్ వాతావరణం కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. విత్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఎక్కువ.
మన తెలుగు వాళ్ళు తక్కువ, ఫ్లూయెంట్ కొంచెం ఇంగ్లీష్ అలాగే హిందీ మనకు అర్థమయ్యే విధానంలో ఉంటే ఇక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి. చాలా వరకు మన నార్త్ ఇండియన్స్ ఈ ఇన్స్టిట్యూట్ని యూజ్ చేసుకుంటున్నారు. అలానే చాలామంది వేరే స్టేట్ వాళ్ళు కూడా మేము ఇక్కడ జాయిన్ అవ్వచ్చా, ఏపీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఏపీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, అలాగే తెలంగాణ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే మనం అప్లికేషన్ పెట్టుకున్న దాన్ని బట్టి, అలాగే మనకు సీట్స్ ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. తర్వాత సెకండ్ ప్రియారిటీ నాన్ బార్డర్ వాళ్ళకి అట్లా ఇస్తారు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. హాస్టల్లో కూడా చాలా బాగుంది. ఉమెన్స్కి అయితే చాలా మంది నేను కనుక్కున్నా, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా చూసిన. వరంగల్ నుంచి చాలా మంది ఉన్నారు, కరీంనగర్ నుంచి ఉన్నారు, అలాగే ఖమ్మం నుంచి ఉన్నారు. కానీ చాలా మంది దీన్ని యూజ్ చేసుకోవట్లేదు. ఇలాంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఎందుకు మిస్ చేయాలి మనము? ఇక్కడ మళ్ళీ జస్ట్ ఒక 3 months 2 months బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ల లాగా లేదండి. ఖచ్చితంగా 1 year చేయాల్సిందే. రెగ్యులర్గా 9:30కి అక్కడ తంబు మనం వేయాల్సిందే. 9:30 to ఖచ్చితంగా మళ్ళీ ఈవినింగ్ 5:30కి మనం కాలేజ్కి బయటకు ఎలా వస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ ఉంటుంది. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే, మీ రిలేటివ్స్ ఎవరన్నా ఉండి 10th చేసి ఇంటర్ చేసి ఖాళీగా ఉండి, కొందరు ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా 1 year వేస్ట్ అవ్వకుండా ఇక్కడ జాయిన్ చేయండి. ఏదో ఒక ట్రేడ్ ద్వారా వాళ్ళు ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకంటూ జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. మినిమం ఇక్కడ ట్రేడ్ కంప్లీట్ చేసిన తర్వాత బేసిక్ ఫస్ట్ శాలరీ 18,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు 20,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు 15,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ ఆన్ అవర్ నాలెడ్జ్ బట్టి కూడా ఉంటుంది. ఏదైనా సరే మనము ఒకటి ఉంది అని అంటే, ఒక పెన్సిల్ మన చేతికి వచ్చిందంటే ఆ పెన్సిల్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాము, 1 dayలోనే కంప్లీట్ చేసేంతగా రాస్తామా, లేదంటే దీన్నే 1 week అయ్యే వరకు యూజ్ చేసుకుంటామా, ఎలా యూజ్ చేస్తాము, దాన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను వీడియో తీసేటప్పుడు ఇది మనకు వర్షం పడుతుంది కాబట్టి నాకు ఇక్కడ బ్లర్ పడుతుంది. వాటర్ వల్ల యూనివర్సిటీ బోర్డు సరిగ్గా కనిపించట్లేదు. మీరు కొంచెం ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరనే ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి. నేను మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నాను. ఇది వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో ఉంటుంది. రత్నదీప్కు అలాగే శివం రోడ్ దగ్గర ఉన్న శివాలయానికి అపోజిట్లోనే ఉందండి. ఇంకా నేను బయటకు వెళ్ళే రూట్ ఇది. నేను మళ్ళీ రిటర్న్ బయటకు వచ్చేస్తున్నాను. సో ఎవరన్నా వెళ్ళి కనుక్కోవాలి. 3D ప్రింటింగ్ ప్రజెంట్ ఉన్నదైతే అడ్మిషన్ 3D ప్రింటింగ్ ఉంది. ఫ్యాషన్ డిజైన్కి అయితే 1 week, కాస్మెటాలజీకి 1 week అయితే అప్లికేషన్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ 1 week కూడా మీరు 9:30 to 5:30 వరకు వెళ్ళేటట్టు ఉంటేనే అడ్మిషన్ తీసుకోండి. లేదంటే ఓన్లీ నేను ఆఫ్టర్నూన్ వరకే నాకు పాసిబుల్ అవుతుంది అని అంటే అక్కడ అలా ఉండదు. ఖచ్చితంగా మన కాలేజ్ టైమింగ్స్ మాత్రం పాటించాల్సిందే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోమని చెప్పండి. ఇవి వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ యూజ్ అవుతాయి. ఓకేనా?